హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. డబ్బు సమస్యలతో బాధపడేవారు మనలో చాలా మంది ఉంటారు. కొందరికి ఎంత సంపాదించినా, ఎంత కష్టపడినా కూడా వారి దగ్గర రూపాయి కూడా నిలవదు. అట్లాంటి వారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని శక్తివంతమైన పరిహారాలను పాటిస్తే మీకు ఉన్న డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి. లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. ఉదయాన్నే నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ ఒక శక్తివంతమైన మంత్రాన్ని జపిస్తే మీపై ఎల్లవేళలా ఆ దేవుడి ఆశీర్వాదాలు ఉంటాయి. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వస్తే ఆ మంత్రం ఏమిటంటే, కరాగే వసతే లక్ష్మి, కర మధ్యే సరస్వతి, కరమూలితు గోదావరి ప్రభావితే, కరదర్శనం. రోజు ఉదయం ఈ చిన్న మంత్రాన్ని జపిస్తే చాలు, మీ జీవితంలో ఎటువంటి కష్టాలు ఉన్నా తొలగిపోతాయి. ఈ మంత్రాన్ని మీ మనసులో అనుకొని మీ అరచేతులను చూసుకోవాలి. మన అరచేతిపై భాగంలో లక్ష్మీదేవి కొలువుంటుంది, మధ్య భాగంలో సరస్వతీదేవి, అలాగే చివరి భాగంలో గౌరీదేవి కొలువై ఉంటారు. కాబట్టి పై భాగాన మంత్రాన్ని చదివి ఈ రెండు అరచేతులను చూసుకోవాలి. నిద్ర లేవగానే ఇలా చేస్తే చాలా మంచిది. సాధారణంగా చాలామంది తమ ఇళ్లలో మొక్కలను పెంచుకుంటారు. ఇంటి ముందు ఈ యంత్రం తీగ మొక్కను అస్సలు ఉండకూడదు. ఇంటి ముందు ఈ మొక్కలు ఉంటే మీకు ఉన్నత స్థాయికి ఎదగలేరు. ఎప్పుడు డబ్బు సమస్యలు ఎదుర్కొంటారు. బాగా అప్పులు ఉన్నవారు వారు కందలను గోధుమలను కలిపి తినిపించాలి. దీపంతో రుణ విముక్తి చెందుతుంది. గోమాతకు అరటి పండ్లు తినిపిస్తే మీకు ఉన్నత పదవి పొందుతారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. సంతానం కోసం వేచి చూస్తున్న వారు గోమాతకు వంకాయలను తినిపిస్తే ఫలితం ఉంటుంది. అదే వ్యాపారంలో అభివృద్ధిని కోరుకునేవారు గోమాతకు క్యారెట్లను తినిపించాలి. ఇలా చేస్తే మీ వ్యాపారంలో ఊహించని లాభాలు కలుగుతాయి. చాలామందికి సొంత ఇంటి కల ఉంటుంది. కాబట్టి మీరు త్వరగా ఇల్లు కట్టుకోవాలి అనుకుంటే మీకు ఇంటి ముందు ఏవైనా పక్షులు వస్తే వాటికి ఆహారం, బియ్యం గింజలు వేసి నీళ్లు పెట్టండి. ఇలా చేస్తే మీకు సొంత ఇంటి కల త్వరగా నెరవేరుతుంది. ఇలా చేయడం కుదరని వారు మీ ఇంటి ముందుకు కాకులు వస్తే వాటికి అన్నం పెట్టండి. ఇలా చేయడం వల్ల మీకు అనుకున్న కోరికలు వెంటనే నెరవేరుతాయి. ఇక చాలామంది మహిళలు తమ చేతికి దేవుడి ఉంగరాలను పెట్టుకుంటూ ఉంటారు. అయితే మహిళలు ప్రతి నెలసరి సమయంలో ముందుగానే ఆ దేవుడి ఉంగరాలను తీసివేసి ఆ దేవుడి ఉంగరం వేసుకొని మాంసాహారం భుజించకూడదు. డబ్బు సమస్యలతో బాధపడుతున్న వారు తాబేలు ఉంగరాన్ని ధరించండి. ఇది డబ్బులు ఆకర్షిస్తుంది. కాబట్టి తాబేలు ఉంగరాన్ని ధరిస్తే మీకు ఉన్న బాగా కలగజేస్తుంది. మీకు సంపద రెట్టింపు అవ్వాలి అంటే సోమవారం నాడు శివాలయానికి వెళ్ళి శివలింగం దగ్గర ఒక కొబ్బరికాయను పెట్టి ఆ దేవుడికి నమస్కరించుకోండి. ఆ తర్వాత ఆ కొబ్బరికాయను మీ ఇంటి వద్దకి తీసుకొచ్చి ఒక పసుపు రంగు వస్త్రంలో కట్టి మీ బీరువాలో ఉంచండి. ఇలా చేస్తే ఆ శివ అనుగ్రహంతో మీ సంపద ఖచ్చితంగా రెట్టింపు అవుతుంది. ఆడపిల్లని మహాలక్ష్మి స్వరూపంగా భావించి శుక్రవారం మంచిదంటారు. కానీ ధర్మ సందేశాల ప్రకారం స్త్రీలు శుక్రవారం మరియు మంగళవారం రోజు అస్సలు తలంటుకోకూడదు. మంగళవారం, శుక్రవారాలలో స్త్రీలు తలస్నానం చేస్తే మీ కుటుంబానికి ఆపదలు సంభవిస్తాయి. కాబట్టి ఈ 2 రోజులలో స్త్రీలు తలస్నానం చేయకపోవడమే మంచిది. హిందూ మతంలో ఓం నమ శివాయ అనే మంత్రాన్ని శివ పంచాక్షరి మంత్రంగా జపిస్తే, ఈ మంత్రాన్ని జపించడం వల్ల మీకున్న అన్ని అడ్డంకులు తొలగిపోతాయి. ఈ మంత్రాన్ని రోజు 108 సార్లు జపిస్తే చాలా మంచిది. పూజ చేసే సమయంలో నుదిటి పైన కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. బొట్టు పెట్టుకొనే పూజ చేయాలి. ఈ విషయాన్ని తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. ఎప్పుడూ కూడా నిలబడి పూజ చేయకూడదు. చక్కగా కూర్చొని పూజ చేసుకోవాలి. బాగా ఇబ్బందులు పడుతున్న వారు ఈ విధంగా నుండి బయటపడడానికి ఆదివారం రోజు స్నానం చేసి ఒక చెంబడు నీళ్లను తీసుకొని అందులో చిటికెడు కుంకుమ కలిపి సూర్య భగవానుడికి ఆర్యాన్ని సమర్పించాలి. ప్రతి ఆదివారం ఇలా చేసి చూడండి, మీ కష్టాలన్నీ తొలగిపోతాయి.
రోజు వెంకటేశ్వర స్వామి ముందు కర్పూరంతో హారతి ఇస్తే మీకు ఉన్న కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయి. అలాగే మీకు పూజ గదిలో ఒక గ్లాస్ నిండా నీళ్లు పోసి అందులో కొద్దిగా కర్పూరాన్ని వేసి అమ్మవారి పటం ముందు ఎదురుగా ఉంచండి. ఈ నీటిని 2 రోజులు ఒక్కసారి మారుస్తూ ఉండాలి. ఈ విధంగా చేయడం ద్వారా మీకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి. మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి చిత్రపటంలో లక్ష్మీదేవి నిలబడి ఉండకూడదు. నిలబడి ఉన్న లక్ష్మీదేవి మీ ఇంట్లో ఎక్కువ కాలం ఉండదు. ఇట్లాంటి విగ్రహానికి పూజించిన వారికి ఎటువంటి పుణ్యం ఫలితం దక్కుతుందని వాస్తుశాస్త్ర నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి వాస్తుశాస్త్ర ప్రకారం తామర పుష్పాలపై కూర్చున్న లక్ష్మీదేవి పటం మాత్రమే మీ పూజ గదిలో ఉండాలి. ఇట్లాంటి పటానికి పూజించడం వల్ల సిరి సంపదలకు ఆ దేవత అయిన మహాలక్ష్మి మీ ఇంట్లో ఎప్పుడూ కొలువై ఉంటుంది. ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే మనలో ఉన్న ఎటువంటి కోరికలైనా త్వరగా నెరవేరుతాయని చెబుతున్నారు. అన్ని నూనెల కంటే ఆవు నెయ్యితో దీపారాధన చాలా శ్రేష్టం. నిత్యం లక్ష్మీ కటాక్షం కావాలి అనుకునేవారు ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి. అలాగే మీ పూజ గదిలో ఖచ్చితంగా పంచముఖ ఆంజనేయ స్వామి పటం ఉండాలి. పంచముఖ ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల మీ ఇంటికి నరదృష్టి, నరఘోష, చెడు ప్రయోగాలు దరిచేరవు. అలాగే చాలా మంది పూజ గదిలో శివలింగాన్ని ఉంచి పూజిస్తారు. ఇంట్లో పూజించే శివలింగం ఎప్పుడూ కూడా చాలా చిన్నగా ఉండాలి. అలాగే మీ పూజ గదిలో ఒకటి ఉంటే ఎక్కువగా శివలింగాలు ఉండకూడదు. 1 కంటే ఎక్కువగా శివలింగాలు ఉండకూడదు. అలాగే వాస్తుశాస్త్రం మీ ఇంట్లో పని చేయని గడియారం ఉండకూడదు. ఈ సమయాన్ని సూచించే గడియారం నిలిపివేయకపోతే ఆ ఇంటి వారికి అశుభం. మీ ఇంట్లో విరిగిన వస్తువులు ఉండడం కూడా వాస్తు దోషం ప్రకారం మీ ఇంట్లో ఉంచితే అశుభ ఫలితాలు కలగజేస్తాయి. ఆర్థిక నష్టం, అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటాయి. పగిలిన గాజులు ఇంట్లో కూడా ఉండడం అస్సలు మంచిది కాదు. అలాగే మీ ఇంట్లో పగిలిన అద్దాలు కూడా ఉండడం అస్సలు మంచిది కాదు. ఇంట్లో ఇలా కొన్ని నియమాలను పాటిస్తే మీకు అన్ని శుభాలే కలుగుతాయి. మరి తెలుసుకున్నారు కదా. ఈ నియమాలను పాటించి సంతోషంగా జీవించండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ ధన్యవాదములు.